యెహోషాపాతు ఆ శత్రు సైన్యము చూసి బెదిరిపోయాడంట, గుండె కరిగిపోయిందంట. ఇంత గొప్ప శత్రు సైన్యము నా ఎదుట మా ముందు వస్తుంది, మాకు అంతమంది బలము లేదే, అంతమంది ఆర్మీ లేదే, అంతమంది మిలిటరీ ఫోర్సెస్ లేదే, మాకు అంత సామగ్రి లేదు, యుద్ధ సామగ్రి లేదు. భయపడ్డాడంట. మనలానే ఈరోజు ఐ డోంట్ నో హూ యువర్ ఎనిమీస్, మీ శత్రువు ఎవరో నాకైతే తెలియదు, కానీ ఏదో ఒక విషయంలో తెగ బెదిరిపోతున్నారు. ఏదో ఒక వార్త విన్న వెంటనే బెదిరిపోతున్నారు, భయపడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్నో న్యూస్, ఎన్నో డెత్స్, ఎన్నో మరణాలు, ఎన్నో విషయాలు మనం వింటున్నప్పుడు నాకు కూడా వస్తుందేమో అని భీతితోటి బ్రతుకుతున్నామండి మనం అందరం. కానీ దేవుడు అంటున్నాడు, శత్రు సైన్యం పైన అధికారం ఇచ్చాడు. ఆ యెహోషాపాతు మనలానే బెదిరిపోయాడు, మనలానే గుండె అంతా జారిపోయింది, గుండెలో అంత ప్రాణం అంతా నీరసిల్లిపోయింది, అల్లాడిపోయాడు భయముతోటి. ఏమి చేయాలో ఆందోళన. చూడండి, చాలా మంది ఏం చేస్తారు, చేతులు ఊరికే నలుపుకుంటా ఉంటారు, తుడుచుకుంటా ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు, తలకోకుంటూ ఉంటారు, పళ్ళు కొరుకుంటూ ఉంటారు, గోర్లు కొరుకుంటూ ఉంటారు. ఎందుకు? యాంగ్జైటీ, ఏం జరుగుతుందో భీతి. అటువంటి పరిస్థితుల్లో యెహోషాపాతు కూడా ఉన్నాడండి. కానీ ఆయనలో ఉన్న మంచి గుణం ఏంటో తెలుసా? భయం వచ్చిన వెంటనే ఆయన ఎవ్వరి వైపు వెళ్ళలేదు, ఎవ్వరి వైపు తిరగలేదు. నేరుగా వెళ్ళి గోడ వైపు తిరిగి, నా దేవా నాకు సహాయించి, నా దేవా ఈ శత్రు సైన్యం ఎంత గొప్పగా ఉన్నారయ్యా, నువ్వే జయము దయచేయనంటే నిజంగా ఆయన వేడుకున్న రీతిగా, అడిగిన రీతిగా శత్రు సైన్యాన్ని అంతటిని కూడా కన్ఫ్యూజ్ చేసి వారిని వారే పోరాడుకునే వారిగా, వారిలో ఉన్న వారే నో హౌస్ కెన్ స్టాండ్ అగైన్స్ట్ ఇట్ సెల్ఫ్ అని వాక్యంలో రాయబడిందండి. ఏ ఇల్లు దానికి విరుద్ధంగా నిలబడిన ఎడల అది వర్ధిల్లదు, అది నిలబడలేదంట.